స్వరాన్ని చెప్పండి. అందరూ బాగున్నారా? నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. నా ప్రభు మీ పిల్లలందరినీ దీవించును గాక. నా ప్రభు మీ కుటుంబానికి శాంతి సమాధానాన్ని కలుగచేయును గాక. సంతోషం. అందరు పరిశుద్ధ గ్రంథాన్ని మీ ఒళ్ళో ఉంచుకోనండి. దేవుని యొక్క వాక్యం చాలా విలువైంది. ఆ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, భయభక్తులతో మనం విన్నప్పుడే అది మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలుగజేస్తుంది. కనుక నిలబడుచున్నది నరుడైనప్పటికీ మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు కనుక మీరందరూ ప్రార్థన చేసుకొని ప్రభువా మాతో మాట్లాడండి అని మీరు సన్నిధికి వచ్చారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగనే దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఆ పరలోక రాజ్యాన్ని విరిచి పరిశుద్ధ సమూహాన్ని విడిచిపెట్టి మన మధ్యలోకి దిగి వచ్చారు ఆయన మనతో మాట్లాడడానికి. ఆమేన్. కనుక చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఆయన పాద సన్నిధికి చేరి కూడి వచ్చిన మీ అందరికీ యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు నా మనసులో ఒక వాక్యాన్ని బయలుపరిచారు. అయితే ఆ వాక్యం చదువుకునే ముందు ఈ రోజున అనేక మంది ప్రజలు ఎలా అయిపోతూ ఉన్నారు అని అంటే, చాలామంది చూడండి, చిన్న లేదు పెద్ద లేదు, ధనికుడు లేదు దరిద్రుడు లేదు, పదవి లేదు ఏమండి, పదవి లేకుండా ఉండేది లేదు. ఇలాంటి అనేక మంది జీవితాల్లో ఇది చాలామంది ఎదుర్కొంటున్న పరిస్థితే. వింటున్నారా? చాలామంది ఎదుర్కొంటున్న పరిస్థితే. డబ్బున్నవాడు ఎదుర్కొంటున్నాడు, నిరుపేదమైన వాడు ఎదుర్కొంటున్నాడు, ఏమీ లేనివాడు ఎదుర్కొంటున్నాడు, ఉన్నవాడు ఎదుర్కొంటున్నాడు. అయితే చిన్నవాడు ఎదుర్కొంటున్నాడు, పెద్దవాడు కూడా ఇదే పరిస్థితి కలుగుతుంది. ఏంటయ్యా అదంటే, ఈరోజు మన అంశం పేరేంటంటే, బెదరకు క్రైస్తవుడా దేవుడి చేసే కార్యాలు చూడు. ఆమేన్. చెప్పండి, ఏమంది మన అంశం పేరేంటి? బెదరకు క్రైస్తవుడా దేవుడి చేసే కార్యాలు చూడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు ఈ వాక్యాన్ని నాకు బయలుపరిచారు. బెదరకు క్రైస్తవుడా దేవుడు చేసే కార్యాలు చూడు. ఈ రోజున చాలామంది చూడండి, నేను చెప్పానుగా, చిన్న లేదు పెద్ద లేదు, ధనికుడు లేదు దరిద్రుడు లేదు, ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇది ఎదుర్కొనే వారిగానే ఉంటూ ఉన్నారు. ఏంటి అని అంటే, బెదిరింపుకి చాలామంది భయపడిపోతూ ఉంటారు. మీరు వింటున్నారా? బెదిరింపు అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఏర్పడి చేస్తూనే ఉంటుంది. వింటున్నారా? చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఒక మానవుడు మరణించేంత వరకు ప్రతి ఒక్కరి జీవితాల్లో బెదిరింపు అనేది కలుగుతూనే ఉంటుంది. బెదిరింపు లేని మానవుడు ఎవరైనా భూప్రపంచంలో ఉన్నారా? చెప్పడమా? ఉన్నారా? ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక బెదిరింపు చేత, ఏదో ఒక బెదిరింపుకు గురైన వాడే ఉంటాడు. అయితే దేవుని సన్నిధిలో ప్రభు అంటారు, బెదరకు క్రైస్తవుడా దేవుడి చేసే కార్యాలు నీవు చూడబోతున్నావు. ఆమేన్. ఇంతవరకు ఏ బెదిరింపులకైతే నువ్వు భయపడ్డావో, ఏ బెదిరింపులకైతే నువ్వు లోనైపోయావో, ఏ బెదిరింపులైతే నేను కృంగదీశాయో, ఏ బెదిరింపులకైతే నువ్వు వెనకడుగు వేశావో, నా దేవుడు అంటారు, దేవుడు చేసే ప్రతి కార్యాన్ని, నేను చేయబోతున్న ప్రతి కార్యాన్ని నీ కనులారా చూడబోతూ ఉన్నావు. ఆమేన్. మంచిది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. నేను వాటి మీద కాపరును నియమించదను, ఇంకా మీదట అవి భయపడకుండాను బెదరిపోకుండాను వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండా దేవుడే మనల్ని నియమించునుగాక, దేవుడే మనల్ని మేపునుగాక. ఆమేన్. తలెత్తిన వైపు చూడండి. నేను వాటి మీద కాపరు నియమించదును, ఇంకా మీదట అవి భయపడకుండా బెదిరిపోకుండా వాటిలో ఒక్కటైనా తప్పిపోకుండా
దేవుడే మనల్ని మేపబోతూ ఉన్నాడు, దేవుడే మనల్ని కాపాడబోతూ ఉన్నాడు, దేవుడే మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఎవరు ఇక్కడ అని అంటే, జాగ్రత్తగా మీరు తలెత్తిన వైపు చూడాలి. నేను వాటి మీద కాపరులను నియమించి ఉన్నాను. మన కాపరు ఎవరు? మన ప్రధాన కాపరైన దేవుడు మన మీద నియమించబడ్డారు. ఆయన మనల్ని మేపుతూ ఉన్నాడు, ఆయన మనల్ని కాస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, ఇంకా మీదట ఈ 2024 సంవత్సరాలు 6వ నెల వరకు ఒకవేళ బెదిరింపుల చేత, భయం చేత ఇవన్నిటి ద్వారము చెదరిపోయి ఉన్నావేమో, దిగులు చెంది ఉన్నావేమో, దూరం అయిపోయి ఉన్నావేమో, దేవుడు అంటారు ఇంకా ఏది కూడా, ఏ భయము మీ దగ్గరికి రాకుండా, ఎవ్వడు మిమ్మల్ని బెదిరించకుండా, ఆ బెదిరింపు ద్వారా ఏమైపోతున్నారు అని అంటే, అనేక మంది తప్పిపోతూ ఉన్నారు, అనేక మంది దూరం అయిపోతూ ఉన్నారు, అనేక మంది చల్లాచెదిరిగా మార్చబడిపోతున్నారు. అయితే నేను వారికి ప్రధాన కాపరిగా నిలబడి వారి ఇంకా భయపడకుండా వారి బెదిరింపులన్నిటినీ నేను తొలగించి వారిని నేను నడిపించబోతూ ఉన్నాను. కొడదాం చప్పట్లు గట్టిగా. దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రధాన యాజకుడైన దేవుడు, ఆయనే మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఆయనే మనల్ని నడిపించి ఆయన సురక్షితమైన మార్గాన్ని కలగజేసి ఇప్పటి వరకు ఇంకా మీదట ఈ క్షణం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కదా, ఈ మాటని నీ హృదయంలో ఉంచుకో. ఇప్పటి వరకు దేని గురించి భయపడిపోయి బెదిరిపోయి ఉన్నావో వాటన్నిటి నుంచి ప్రభు తప్పించి సురక్షితమైన మార్గాల్లో నా ప్రభు నీకు కలగచేయునుగాక. ఆమేన్. ఆయనే మనల్ని మేపుతాడు, ఆయనే మనల్ని నడిపిస్తాడు. కనుక బెదిరింపులకు భయపడిపోకండి. ఇంకా మీదట ఎవడు నిన్ను బెదిరించినా, ఎవరు నిన్ను బెదిరింపులకు కలగజేసినా దేవుడు అంటారు నువ్వు బెదిరిపోవద్దు, దేవుడు చేసే కార్యాలు ఉన్నాయి, అవి నీవు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. చాలా మంది అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి అండి. విశ్వాసులు బెదిరింపులకు లోబడుతూ ఉంటారు, సేవకుడు బెదిరింపులకి భయపడిపోతూ ఉంటారు, సంఘము బెదిరింపులకి భయపడిపోతూ ఉంటుంది, అలాగే సమాజంలో ఉన్నవారు కూడా బెదిరింపులకు భయపడిపోతూ ఉంటారు. అయితే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పకనే చెప్తూ ఉన్నాడు, ఇంకా మీదట ఎవరికి నువ్వు భయపడద్దు, ఏ బెదిరింపులకు నువ్వు భయపడద్దు, నేనే నిన్ను నడిపించబోతూ ఉన్నాను. ఆమేన్. చూడండి, కొన్ని బెదిరింపులు వచ్చినాయి అనుకోండి, ఇంట్లో కొన్ని బెదిరింపులు కలగడం ద్వారా కుటుంబంలో ఉన్నవారు చల్లాచెదురుగా మార్చబడిపోతుంటారు. కొన్ని బెదిరింపులు కలిగాయి అనుకోండి, మా ఏంటి నీ భర్త కుటుంబంలో లేడే, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయింది అని అంటే, అయ్యా కుటుంబంలో కలిగిన పరిస్థితులు బట్టి బెదిరిపోయి కుటుంబాన్ని, పిల్లలను అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడ బతుకుతున్నాడో తెలియదు, ఎక్కడ జీవిస్తున్నాడో తెలియదు, ఎక్కడ తింటున్నాడో తెలియదు, ఫోన్ చేస్తే కూడా ఫోన్ పనిచేయట్లేదు, ఏ బెదిరింపులకు భయపడ్డాడో తెలియదు, కానీ ఎక్కడో చెదిరిపోయి ఉన్నాడయ్యా. అయితే దేవుడు అంటారు ఆ బెదిరింపులన్నిటినీ తొలగించి ఇంకా మనము చెదిరిపోకుండా ప్రభువే మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇందుకీ ఎవరు భయపెడతారు, ఎవరు ఒక వ్యక్తిని బెదిరింపు చేసేటట్లుగా చేస్తారు అని అంటే బైబిల్లో మనం చూడగలుగుతాం. 18వ కీర్తన 4వ వాక్యంలో రాయబడింది, ఎవరు బెదిరించేటట్లుగా చేస్తారు అని అంటే, చదువుతారా మాటను? 18వ కీర్తన 4వ వాక్యం. అది చదవక, భక్తిహీనులు వరద వలె పొర్లి నా మీద పడి బెదిరిస్తారు. దావీదు కీర్తనకారుడు అంటాడు. ఎవరు దావీదు? ఒక అనామకుడా? దావీదు ఎవరు? ఏమీ లేని నిరుపేద స్థితిలో ఉండేవాడా? కాదు. ఒక రాజు స్థానం కలిగిన వాడు, ఒక రాజుగా నియమించబడ్డాడు, అభిషేకించబడ్డాడు, దేవుని చేత కోరుకొనబడ్డాడు, దేవుని చేత నియమించబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని పిలుపును పొందుకున్నాడు, దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు, జయాన్ని పొందుకున్నాడు, ప్రతి విధమైన కార్యాన్ని దేవుడి చేత అనుభవిస్తున్న దావీదు అంటారు, భక్తిహీనులందరూ ఏం చేస్తున్నారు తెలుసా? నన్ను బెదిరిస్తూ ఉన్నారు.
ఎవరిని బెదిరిస్తున్నారు? అనామకులనా? దేవుడిని తెలియని వారినా? దేవుని తెలిసిన బిడ్డలనే ఏం చేస్తున్నారు? భక్తిహీనులు బెదిరిస్తూ ఉంటారు. నీ దగ్గర కూడా కొంతమంది బెదిరించడానికి వస్తారు, నిన్ను బెదిరిస్తూ ఉంటారు, నిన్ను బెదిరింపగలిగిన మాటలతో మాట్లాడుతూ ఉంటారు. మనం ఏమనుకోవాలో తెలుసా? వీడు భక్తిహీనుడు. భక్తిహీనుడే భక్తి కలిగిన వాడిని ఏం చేస్తాడు? బెదిరిస్తాడు. దావీదు ఒక భక్తి కలిగిన వాడు, ఒక భక్తి మార్గాల్లో నడిపించబడుతున్నవాడు, అభిషేకించబడిన వాడు. అతను ఏం చేస్తున్నారు? భక్తిహీనులు బెదిరిస్తూ ఉన్నాడు. వీడిని ఎలాగైనా నాశనం చేయాలి, వీడి జీవితాన్ని ఎలాగైనా పతనం చేయాలి. వీడేంటి రాజు కావడం? ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నవాడు ఈ రోజు మా మీద నాయకత్వం చేయడం ఏంటి? వీడేంటి రాజు అవడు అని రకరకాలుగా మనుషులు ఆలోచన చేసి అనేక మంది ఆలోచనలన్నిటిని కలిగి దావీదు దగ్గరకు వచ్చి భక్తిహీనులందరూ దావీదుని ఏం చేస్తున్నారు తెలుసండి? బెదిరిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? శత్రువులందరూ వచ్చి బెదిరిస్తూ ఉన్నప్పుడు ఆ కీర్తన రాస్తూ అంటాడు, భక్తిహీనులందరూ ఎలా వచ్చారంట? వరద వలె. వరద ఎట్లా వస్తుంది? వరద వస్తే ఉంటామా? మీకు ఎప్పుడు రాలేదా? వరద వస్తే ఉంటారట. ఏమవుతుంది? ఇల్లు మీరు వరద తెలియకపోతే ప్రార్థన అయిపోయిన తర్వాత మా అక్కని అడిగిన రోజు మీరు ఏమక్క ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి ఎట్లుంటుంది. అప్పుడప్పుడు అక్క చెప్తుంటే ఆ వరద గురించి ఏమో ఎంత భయం వేస్తుందో. వరద వస్తే అన్నిటినీ పోగొట్టుకుంటాం, వరద వస్తే అన్నిటినీ దూరం చేసుకుంటాం. అయితే ఆ వరద వలె భక్తిహీనులు వచ్చి ఏం చేశారంట? దావీదును బెదిరిస్తూ ఉన్నారంటే. దావీదును బెదిరిస్తూ ఉన్నప్పటికీ దావీదు ఆ బెదిరింపులకి ఏటికి భయపడలేదండి. నా దేవుని ప్రియులారా, ఇప్పటి వరకు భక్తిహీనుల మీదకి వచ్చి నిన్ను బెదిరించారేమో, నా యేసయ్య అంటారు, ఆ బెదిరింపులన్నిటినీ తొలగించి నేనే నిన్ను నడిపించబోతూ ఉన్నాను. ఆమేన్. దావీదు గురించి ఒక అద్భుతమైన మాటలు రాయబడి ఉంటుంది చరిత్రలో. అబ్షాలోము అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. అబ్షాలోము ఎవరు? ఆయన దగ్గరకు వచ్చి అహీతోఫెలు వచ్చి అంటాడు, అయ్యా దావీదు ఒంటరిగా ఉన్నాడు, కొంచెం బలహీనతతో ఉన్నాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి కొంచెం బెదిరింపుగా మాట్లాడి, ఎందుకంటే కొన్ని అవమానాలు కలిగి ఉన్నాయి తన జీవితంలో, కొన్ని పరిస్థితులు దారుమారుగా మార్చబడ్డాయి. ఇప్పుడు కానీ దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుని బెదిరిస్తే ఏమండి జయం మనదే అయిపోతుంది, సింహాసనం మనదే అయిపోతుంది. ఏమంటావు రాజు? నేను చూసి వచ్చాను, దావీదు పరిస్థితులు ఏమంత బాగోలేదు, కొంచెం చల్లా చెదురుగా మార్చబడిపోయినాయి. ఇప్పుడు నేను వెళ్ళి కొంచెం బెదిరిస్తే తన దగ్గర ఉన్న జన సమూహం అంతా చల్ల చెదురైపోతారు, దావీదుని చంపేయచ్చు, ఏం చేద్దాము అని అహీతోఫెలు అబ్షాలోముతో అన్నప్పుడు, దేవుని ప్రియులారా, అబ్షాలోము కూడా ఆ వార్తను విని ఇది మంచిదే ఉంది కాబట్టి వెళ్ళండి అని చెప్తారండి. నా దేవుని ప్రియులారా, ఆ వాక్యాలంతటి మీరు చదువుకొని వస్తే వెళ్ళిన తర్వాత ఎవరినైతే బెదిరించడానికి వెళ్ళారో, ఏ మనుషులనైతే భయపెట్టడానికి వెళ్ళారో, ఏ మనుషులనైతే చల్లా చెదురు చేసి ఇంక వీళ్ళకి ఇది ఉండకూడదు, ఈ రాజ్యం ఉండకూడదు, ఈ ఉద్యోగం ఉండకూడదు, ఈ పరిస్థితులు ఉండకూడదు, ఈ సంతోషం ఉండకూడదని ఎవరి దగ్గరకైతే వెళ్ళారో వాళ్ళు ఎవరో తెలుసా? బైబిల్లో చూడండి, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము చదవండి అక్క, మొదటి వాక్యాలు చదవండి. అతన్ని బెదిరించిన ఎడల పారిపోతారు. పదో వాక్యం చదవాక వాళ్ళు ఎవరు అంటే బలాఢ్యులు, సింహపు గుండె వంటి గలవారు వాళ్ళు. వాళ్ళు ఎవరంట? ఎలాంటి వారంట? సింహపు గుండె కలిగిన వాళ్ళు, అంతటి ధైర్యం కలిగిన వాళ్ళు. ఏమంటే వింటారా నా మాటలు? తలెత్తి నా వైపు చూడండి. వాళ్ళు ఎలాంటి వారు అంటే పిరికి వాళ్ళు కాదు, బలశౌర్యులు, ధైర్యం కలిగిన వాళ్ళు. వారి హృదయం ఎలాంటిదయ్యా అంటే సింహపు గుండె ఎలాంటిదో అంతటి ధైర్యం కలిగిన వాళ్ళయ్యా. వాళ్ళు ఏదో బెదిరించాలని వెళ్ళాం, వాళ్ళేదో వాళ్ళ మీద యుద్ధం చేయడానికి వెళ్ళాం, వాళ్ళేదో బెదిరించి వాళ్ళేదో నాశనం చేయాలని, వారిని భయపెట్టి వారి కుటుంబాన్ని చల్లాచెదరు చేయాలని అనుకుని వెళ్ళాం. కానీ మేము పొరపాటు పడ్డాం. వాళ్ళు ఎవరో తెలుసా?
వాళ్ళు ఎవరో తెలుసా? బలాఢ్యులు, సింహం గుండె గలవారు. ఆమేన్. ఈ ఆరాధనకు వచ్చిన ఇప్పటి వరకు ఏ పిరికివాడిగా నువ్వు మార్చబడ్డావో నాకు తెలియదు, కానీ ఏ పిరికివాడిని వాళ్ళే నువ్వు స్థిరపడి ఇంకా నడిపించబడుతున్నావేమో. దేవుడు అంటారు, నీ పిరికి హృదయాన్ని నేను తీసివేయబోతున్నాను. ఎందుకు బెదిరిపోతున్నావు? ఎందుకు బెదిరింపుడుకు భయపడిపోయి కృంగిపోయి వేసారిపోతున్నావు? సింహం వంటి ధైర్యాన్ని నా ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా గమ్ముకుంటారా? ఎట్లా ఒక మంచిగా మనం ఉద్యోగం చేసుకుంటుంటే ఆ ఉద్యోగంలో నలుగురు మంచిగా మనం చేయడాన్ని బట్టి ఏం చేస్తారు? వీడు మంచిగా ఉంటున్నాడు, వీడికి రేపో మాపో ప్రమోషన్ వచ్చేటట్టుంది, కాబట్టి వీడిని ఎట్లా ఒకట్లాగా నాశనం చేయాలి, వీడిని ఏదో ఒక రకంగా బెదిరించి దీంట్లో నుంచి పారిపోయేటట్లుగా చేయాలి అని రకరకాలుగా మానవుని భయపెట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరో తెలుసా? నిన్ను చూసి నీ దగ్గరకు భయపెట్టాలని, నిన్ను బెదిరించాలని వచ్చిన మనుషులు చెప్పాలి, నీవు సింహం గుండె వంటి వాడివి. ఆమేన్. సింహానికి ఎటువంటి ధైర్యం ఉంటుందో, సింహానికి ఎటువంటి గుండె కలిగి ఉంటుందో, కొదమ సింహాన్ని ఆరాధిస్తున్న బిడలుగా మనం ఉన్నాం కనుక ఆయన ధైర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కాబట్టి ఎవడు బెదిరించిన మీరు బెదిరిపోబాకండి. ఎందుకు తెలుసా? ఎవరు? క్రైస్తవులు ఎవరు? సింహపు గుండె కలిగిన వారు ధైర్యముగానే ఉంటారు. ఆమేన్. ఒకవేళ నీ భర్త నిన్ను బెదిరించొచ్చేమో, నేను లేకపోతే నీకు బతికే లేదు, నేను లేకపోతే నీకు బతికే లేదు అని బెదిరించి 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 మగోడిని చెప్పాలా అన్నోళ్ళ మగోడిని యాడైనా తిరగతా ఆడదాని గుండు నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నీ బతుకు చించేసి గుండె ధైర్యం కలిగినంత నాదని చెప్పాలి. ఆమె అంటే చెప్పుకోవట్లేదు బాగుందమ్మా, నేను అది చెప్పట్లేదు. ఒకవేళ నిన్ను బెదిరించిన ఆ బెదిరింపులకు భయపడద్దు. ఎవరు? క్రైస్తవులు ఎవరని రాయబడింది? వారిని బెదిరించడానికి వెళ్ళి వారి జీవితాన్ని పాడు చేయాలని వెళితే వాళ్ళు ఎలా ఉన్నారంట? బలశౌర్యులంట. ఏమండి? సింహము గుండె కలిగిన వారు అని రాయబడింది. ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా దేవుడు సింహపు గుండెను నా ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. కొంతమందిలో చూస్తుంటారు, భర్తను పోగొట్టుకొని ఏమీ లేని పరిస్థితుల్లో ఆ 2-3 బిడ్డలను అలా పెట్టుకొని వాళ్ళని సాగుతూ చూసే వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, ఈ మనిషిని ఎలాగైనా బెదిరించి మన వశం చేసుకోవాలి, ఈ మనిషిని ఎలాగైనా బెదిరించి ఆస్తిని లాక్కోవాలి, ఈ మనిషిని ఎలాగోలాగా బెదిరించి దీన్ని ఎట్లాగట్లాగా తరిమేయాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ ముందు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సింహపు గుండె ధైర్యం కలిగిన వాడిగా నువ్వు బ్రతకాలి. ఆమేన్. మన దేవుడు అలాంటి ధైర్యాన్ని ఇచ్చాడు. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి? మనుషులకి బెదరాల్సిన అవసరం లేదు. బెదిరింపులకు మాటలకు కృంగిపోయి బెదిరింపు మాటలకు లోబడిపోయి ఇంకా అక్కడికే పడిపోతున్నావేమో. దేవుడు అంటారు, బెదిరించాలనుకొని వచ్చిన ప్రజలు ఏమంటున్నారో తెలుసా? అయ్యా అమ్మో మయూరమ్మ అనుకున్నాను తెల్లా, చూసేదానికి బాగానే ఉంది, వెళ్తే ఎటువంటి గుండెదో తెలుసా? సింహపు గుండె కలిగినది. ఆమేన్. సింహపు గుండె కలిగిన వారిగా మనం మారాలండి. చూసిన ప్రజలకు ఎలా ఉండాలో తెలుసా? బలహీనంగా ఏమైపోతుందో నా బతుకు, నా బిడ్డల బతుకులు ఏమైపోతాయో, అందరూ నమ్మే వాడు వెళ్ళిపోయినాడు, నా బిడ్డ ఎట్లా అనగడుతున్నావో. ధైర్యం కలిగి బ్రతకాలా. బెదిరించే వాళ్ళు లేస్తారు, బెదిరించే వాళ్ళు మన ముందే ఉంటారు, నిన్ను క్రొమదీయాలని, నిన్ను బెదిరింపులు లోనుపరచాలని. అయితే దేవుడు అంటారు, నీకు సింహపు గుండెను నా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. కొడదాం సభలు గడిగా. ఇంకెవడికి భయపడవల్లా, ఎవడి బెదిరింపులకు లోబడవల్లా. భయపడదామంటారా? బెదిరింపులకు లోబడదామంటారా? దేవుడు ఏమంటారు? నువ్వు భయపడద్దు. ఇంతవరకు బెదిరింపులకు లోబడ్డావేమో, బెదిరింపులకు కృంగిపోయి చాలా చెదురైపోయావేమో, ఇంకా నేనే నీకు కాపరిగా ఉండబోతున్నా. ఆమేన్. ఇప్పుడు చూడండి, గొర్రెలు కాచుకునే వాళ్ళు తీసుకుని వెళ్తా ఉంటారు. ఆ గొర్రెలు ఎక్కడైనా భయపడతాయా? గొర్రెలు భయపడతాయా? భయపడతాయి. ఎప్పుడు భయపడతాయంటే, వెనక కాపర లేకపోతే ఏంటి, వీధిలో కుక్కలు చూసి ఎట్టంటే అట్ట వెళ్ళిపోతాయి, గొర్రెలు చల్లా చెదురైపోతాయి. అదే కాపర ఉన్నాడు అనుకో, కుక్కలు ఎన్ని వచ్చి అరస్తున్నా, ఏమంటే గొర్రెల దగ్గరికి వచ్చి కుక్కలు అరుస్తా, పట్టేస్తా, నీకు కాలు తినేస్తా అని బెదిరిస్తా ఉంటాయి కుక్కలు. గొర్రెలు అంటే రే వెనక చూడరా,
నీ కాలు ఎరగొడతాడు అంటారు కుక్కతో. ఎవరు? గొర్రె. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఈ గొర్రె ఏమంటారు? వెనకాల చూడు, నువ్వేదో నన్ను బెదిరిస్తున్నావు, నన్ను ఏదో కొరికేస్తానంటున్నావు, నీ పిచ్చి నాకు కూడా ఎక్కిస్తాను అంటున్నావు. నీ పిచ్చి నాకు ఎక్కిడంట ముందు అడిగి అంటది ఈ గొర్రె. ఎప్పుడు? వెనక కాపరు ఉన్నప్పుడు. కాపరు వెనక లేకపోతే ఎంత బొరిగేస్తుందో తెలియదు. అమ్మో, కాపరు లేకపోతే ఏడైనా దూకేస్తుంది, ఏ బయలుకైనా వెళ్ళిపోతుంది, ఏ మొలకంపంలోకైనా వెళ్ళిపోతుంది. ఎందుకని? కాపరు లేనప్పుడు. కాపరు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ధైర్యంగా నిలబడతాడు. ఎవరు వస్తారు రండి, ఎంతమంది వస్తారు రండి, నేను గొర్రెలాగా మీకు కనబడొచ్చేమో. నా కాపరి నాకు ఏ ధైర్యాన్ని ఇచ్చాడో తెలుసా? సింహపు ధైర్యాన్ని ప్రభు కలగజేశాడు. ఆమేన్. నా దేవుని పిల్లరా, ఇంతవరకు బెదిరింపులకు లోబడిపోయి, బెదిరింపులకు కృంగిపోయి అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే సింహపు గుండెను, కాంతం తల్లే, సింహపు గుండెను ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. కొడదాం సభలు గడిగా. దేవుడికి మహిమ కలుగునుగాక. నీకున్న అనారోగ్య సమస్యను చూసి, నీ కుటుంబంలో కలుగుతున్న పరిస్థితులు చూసి, అయ్యా ఎప్పుడయ్యా మేము ఇంకా నిలబడేది? కోడలు చూస్తేనేమో బెదిరిస్తుంది, అల్లుడు చూస్తేనేమో బెదిరిస్తున్నాడు, పరిస్థితులు చూస్తేనేమో బెదిరింపులు కలిగిపోతున్నాయి. ఎటు చూసినా కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి మాది, బెదిరింపులకు లోబడిపోతున్నాం. పోలీసులు బెదిరిస్తున్నారు, కోర్టుల వాళ్ళు బెదిరిస్తున్నారు, రకరకాల పరిస్థితులకి బెదిరింపులకి భయపడిపోతున్నాం. ఇంకెప్పుడు దేవుడు కార్యం చేసేది అంటారు. ఓ క్రైస్తవుడా, బెదిరింపులకు భయపడద్దు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యాన్ని ఇప్పుడే నీవు చూడబోతూ ఉన్నావు. ఇంకా మీదట నా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని కలుగ చేయనుగాక. ఆమేన్. బెదిరిపోనివ్వక దేవుడు ఏ కార్యాన్ని చేస్తాడు? ప్రధాన కాపరైన దేవుడు మనల్ని మేపుతూ, మనల్ని బెదిరిపోనివ్వకుండా ఆయన మేపుతూ నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపిస్తూ ఉన్నప్పుడు బెదిరిపోనివ్వకుండా ఇప్పుడు ఏ కార్యం చేస్తాడు ఆయన? ఎందుకు బెదిరిపోవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు? బెదిరిపోనిక ఎలాంటి మహోన్నతమైన కార్యాలు ప్రభు చేస్తాడు అనే విషయాల్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. మొదటి మాట, బెదిరిపోకుండా నెమ్మదిని ప్రభు ఇస్తాడు. ఇది మొదటి మాట. చెప్పండి, బెదిరిపోకుండా నెమ్మదిని ప్రభు ఇస్తాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 10వ వాక్యం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 10వ వాక్యం. చదవండి అక్కడ. రక్షించుచున్నాను, బెదిరించువాడు లేక యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. కొడదాం సభలగడిగా. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు బెదిరిపోవద్దు. నీ బెదిరింపులను ప్రభు తీసివేసి నీ జీవితంలో బెదిరింపు లేకుండా ఆయన నీకు నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నాడు. విశ్వసించండి. ఈ రోజున అనేక మంది పరిస్థితుల్లో ఆ బెదిరింపులు రావడం ద్వారా నెమ్మది లేదు. పరిస్థితుల్లో కుటుంబాల్లో నెమ్మది లేదు. చాలా మంది ఏమండి నెమ్మది లేకుండా ఉన్నారు? ఏందో పాస్టర్ గారు, నెమ్మది లేని పరిస్థితి. కుటుంబంలో ఏది చూసినా ఎవరో ఒకరు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మగ దిక్కు లేదు కదా, మగ దిక్కు లేదు కాబట్టి ఎవడో ఒకడు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నాడు, ఎవడో ఒకడు వచ్చి మమ్మల్ని బెదిరింపులకు కారణం చేస్తున్నారు అని చాలా మంది ఇలాగ భయపడిపోతూ ఉన్నారు. అయితే దేవుడు అంటారు, ఏ బెదిరింపు లేకుండా నీకు, నీ పిల్లలకు, నీ సంతానానికి ప్రభు నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నాడు. నెమ్మది లేని పరిస్థితుల్లో ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చామో, దేవుని సన్నిధికి వచ్చి ఇంకెప్పుడు నేను నెమ్మదిగా బ్రతికేది, ఇంకెప్పుడు నేను నెమ్మదికరంగా జీవించేది? చూడండి, ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి. తల్లి ఏదైనా కుమారుని ఒక మాట అడదామంటే, అరే బాబు ఇది మంచిది కాదురా, ఇలా చేయకూడదు, మనం క్రైస్తవుని అని మాట్లాడితే వాడు ఎక్కడ బెదిరిస్తాడో, వాడి వల్ల నెమ్మది లేకుండా పోతాదేమో అని చెప్పి అసమాధానంతో నెమ్మది లేని పరిస్థితుల్లో చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటారు, నెమ్మది లేకుండా నేను చేస్తున్న ప్రతి బెదిరింపులను నేను తొలగించబోతూ ఉన్నాను. ఆమేన్. నెమ్మది లేకుండా ఇంకా బెదిరింపులకు భయపడిపోతూ, బెదిరింపులకు దిగజారిపోతూ నెమ్మది ఇంకెప్పుడు కలుగుతుందని దేవుని సన్నిధికి నీవు వస్తే వాక్యం అంటుంది. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వాక్యంలో బహు చక్కటి మాట అంటాడు భక్తుడు. అక్కడ చదవండి ఆ మాటను.
దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. ఈ మాటను గమనించాలి. ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయన వెతికిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశములతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేసెను. ఆమేన్. ఎక్కడ నెమ్మది కలగజేసేది? ఎవరితో నెమ్మది కలగజేసాడు దేవుడు అక్కడ? అమ్మా, చుట్టూ ఉన్న దేశస్థులతో, అనగా చుట్టూ ఉన్న కుటుంబీకులతో. ఏమండి? చుట్టూ నీ ఇంటి చుట్టూ ఉన్న కుటుంబీకులతో, నీ ఇంటి చుట్టూ ఉన్న నీ బంధువులతో నెమ్మది లేకుండా ఇప్పటి వరకు నువ్వు భయపడిపోతూ, వారి బెదిరింపులకు భయపడిపోతున్నావేమో. దేవుడు అంటారు, వారి బెదిరింపులకు భయపడకుండా నీకు నెమ్మదిని నేను కలగ చేయబోతూ ఉన్నాను. ఆమేన్. ఆ నెమ్మది మనకు కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని ఎప్పుడైతే నువ్వు వెతకడం ప్రారంభిస్తావో, దేవుడు అంటారు, నేను వారికి ఏం చేస్తానో తెలుసా? వారి చుట్టూ ఉన్న దేశస్తులందరితో వారికి ఏం చేస్తాను? నేను నెమ్మదిని కలగజేస్తాను. నెమ్మది కలగాలి అంటే ఏం చేయాలి? దేవుని వెతికే వారిగా ఉండాలి. దేవుని ఎప్పుడైతే నువ్వు వెతకడం ప్రారంభిస్తావో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ ఇంటి పక్కన వాళ్ళతో, నీ ఇంటి వెనకాల వాళ్ళతో, అందరితో నెమ్మదిగా ఉంటావు. కొన్ని కుటుంబాలు చూడండి కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఈ రోజున ఒక కుటుంబంలో బ్రతుకుతున్నప్పుడు ముందు వాళ్ళతో సరిగా మాట్లాడరు, పక్కన వాళ్ళతో మాట్లాడతారు, ఈ పక్కన వాళ్ళతో మాట్లాడరు, ఎవరితో మాట్లాడరు. ఏమి కారణం అని అంటే, ఇదిగా ఉన్నారా అని అంటే కారణం అది కాదు. అందరితో గొడవ వేసుకుంటారు, ఎవరితో ఉండరు కాముగా. అందరితో, చుట్టుపక్కల అందరితో శత్రుత్వం పెట్టేసుకుంటారు. ఇంకెప్పుడు నెమ్మది? దేవుడు అంటున్నారు, వారందరితో నీకు నెమ్మది లేని పరిస్థితి ఉందేమో, వాళ్ళందరూ నిన్ను బెదిరిస్తూ ఉన్నారేమో, వాళ్ళందరూ నిన్ను కృంగదీసేస్తూ ఉన్నారేమో, నేను నీకు నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నాను. ఆమేన్. ఆ నెమ్మది మనకు కలగాలంటే దేవుని వెతకాలి. దేవుని వెతికి, ఏమండి, దేవుని దగ్గర మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తామో, దేవుని వెతికినప్పుడల్లా దేవుడు మనకు నెమ్మదిని కలగజేస్తూనే ఉంటాడు. ఆమేన్. కొంతమంది చూడండి, నిద్ర లేయడమే నీ సేమైంది, నా ఇంట్లో అడ్డం గాలి వచ్చి పడిపోయింది, అక్కేదో ఆరేసుకునింది, రాత్రి ఆరేసుకుని ఉదయం కల్లా ఆ గుమ్మం కడపడి పాడు సేమ ఏడకే రావాలా, ఏది గాలికి వచ్చినా కూడా అని లేరాక మీ ఊర్లో లేదే, మా పక్కన అమ్మో. ఒకవేళ వీళ్ళ ఇంట్లో యాప చెట్టు ఉండి, ఈ గోడ అవతలెట్టుండి, అది ఎండాకాలం ఆకులాట రాలితే చాలు, ఇంకా చెప్పనే బల్లే. నీ ఆకులేంటి నా ఇంట్లో పడ్డా, నా కొంపకేనా అంత ఇదిగా ఉంటే కొమ్మలు కొట్టుకో ఇవ్వంటది. కొమ్మలు నేను కొట్టనే, ఏం చేసుకుంటా చేసుకోబో. అందరితో గొడవలే, అందరితో సమాధానమే. నీకు నెమ్మది కలగాలంటే నువ్వు ఉదయాన్నే ఏం చేయాలి? మా గొడవ పెట్టుకోవాలా? వెతకాలా? దేవుని వెతకాలా? ప్రభువా, ఈరోజు నేను నిద్ర లేస్తున్నానయ్యా, పడకల మీద లేవగానే ఆయన ముఖాన్ని చూస్తూ ఆయన్ని వెతుక్కుంటూ, ప్రభువా నేను బయటకు వెళ్తున్నానయ్యా, నా ఇంటి పక్కన నా వదిన ఉందయ్యా, ఇటు పక్క నా తోడుకాడలు ఉందయ్యా, అటు పక్క మా మేనత్ ఉందయ్యా, ఇటు పక్క మా శనాన్న ఉన్నాడయ్యా, ఎవరితో గొడవ పడకూడదయ్యా, ప్రార్థన చేసుకుని రావా నువ్వు బయటికి. లాస్ట్ అని సూరుమంట ఈరోజు ఎట్లా అనకూడదు. ఈయననే ఏం చేయాలా? ఆయన్ని వెతకాలి. ఆయన వెతికినప్పుడు నువ్వు బయటకు వచ్చావనుకో, నీతో అసమాధానంగా ఉండి నెమ్మది లేని వాడు కూడా నిన్ను చూసి నెమ్మది పొందుకోవాలి. ఆమేన్. నిన్ను చూసి వాడు నెమ్మదిగా ఉండాలి. అలాంటి జీవితం మనకు కలగాలంటే మనం ఏం చేయాలో తెలుసండి? దేవుని వెతికే వారిగా ఉండాలి. ఆమేన్. అందుకే కీర్తనకారుడు తన కీర్తనలో రాస్తూ అంటాడు, 119వ కీర్తన 50వ వాక్యంలో ఏమని రాయబడింది? నా బాధల్లో చదవండి. ఏది? నీ వాక్యమే నాకు నెమ్మదిని కలగజేస్తుందయ్యా. నేను బాధల్లో ఉన్నాను, నేను అందరూ నన్ను బాధపరిచే వాళ్ళు ఉన్నారు, అందరూ నన్ను బెదిరించే వాళ్ళే ఉన్నారు, నా చుట్టుపక్కల నెమ్మది లేదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను.
అలాంటి ఇబ్బందులు కొలిమిలో నడిపించబడుతున్నాను, నెమ్మది లేదు, ఎటు చూసినా నెమ్మది లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాను. యేసయ్యా, నీ వాక్యమే నాకేం చేస్తుంది? నెమ్మదిని కలగజేస్తుందయ్యా. నెమ్మదిని కలగ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? ఉదయాన్నే లేచినప్పుడు ఆయన్ని వెతకాలి, ఆయన వాక్యాన్ని మనం చదవాలి. చదివినప్పుడు వాక్యం అంటుంది మీ అత్తతో గొడవలు వేసుకో, నిద్రలేయగానే ఆమెతో గొడవలు పెట్టుకో అని రాసి ఉంటుంది. ఆ వాక్యం ఏమని ఉంటుంది? అందరితో సమాధానంగా ఉండదు, నెమ్మదిని కలగజేస్తారు. ఇలాంటి మాటలతో ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఇప్పుడు లేచేది నువ్వా? పిల్లలు ఎప్పుడు రెడీ చేస్తావు? మీ ఆయనకి ఎప్పుడు క్యారేజ్ కదా? అత్తమ్మా లేదమ్మా, కొంచెం నొప్పిగా ఉండింది, నడుము నొప్పులు ఉన్నాయి, అందుకు 5 నిమిషాలు నిద్రపోయాను అత్తమ్మా. ఎటు చెప్పుకున్నావు? ఏ రోజు ఏమమ్మా అత్త మరి విచిత్రం చేస్తుంది, ఈ కోడలు వాళ్ళ ఈరోజు కోడలే, రేపటి అత్తలు. నా దేవుని ప్రియులారా, ఏ రోజు కూడా మన ఇంట్లో వాళ్ళతో కానీ అత్త మామలతో కానీ ఏ రోజు మనం అసమాధానంగా ఉండకూడదు. మనకు నెమ్మది కలగాలంటే ఉదయాన్నే లేచి ఏం చేయాలా? వాక్యాన్ని చదవాలి, దేవుడిని వెతకాలి. ఆ దేవుడిని వెతికినప్పుడు దేవుడిని నెమ్మదినిచ్చేస్తాడు, కుమ్మరిస్తాడు. అట్లాగే అండి, ఒక బకెట్తో నీళ్ళేట పోస్తారా, చల్లటి నీళ్ళు పోస్తే అది కూల్గా అయిపోతుందా? అంతటి కూల్ ధర్మ వచ్చేస్తుంది. మీ అత్త ఎన్ని నిన్ను మాట్లాడినా, మీ మామ అనకూడని మాటలు ఒకవేళ అన్నా, ఏమండి నీ భర్త అనకూడని మాట్లాడినా, సరేనయ్యా చేస్తాను. ఆయనకి ఇష్టం అయిపో తల కోక్కునేలా, యాంద్ర ఇది నాకేం అర్థం కాదు. నా భార్య నిన్నటి వరకు ఏదైనా ఒక మాట అంటే తిరగబడేది, ఈరోజు ఏంది అని అంటే ఆయన ఆగలేక ఉండలేక సాయంత్రం వచ్చి అంటాడు, అమ్మాయి హాస్పిటల్లో చూపిస్తాను అమ్మాయి, నిన్న ఏమైంది? నాకేమైందయ్యా? నిన్న దాకా గొడవ వేసే మనిషి కదా, ఈరోజు ఏమనలేదు నన్ను, ఏంటి కారణం? నేను ఎంత గొడవ వేస్తున్నా నవ్వుతా? ఏం లేదయ్యా, ఉదయాన్నే లేచానా, పాస్టర్ గారు చెప్పారు వేకువనే లేచి దేవుడు వెతికితే నెమ్మదినిస్తానన్నాడు. ఆ నెమ్మది ఇతరుల మీద కూడా కుమరేస్తానన్నాడయ్యా. అందుకని వేకువనే లేచి దేవుడిని వెతికి ఇప్పుడు నేను వాక్యాన్ని చదువుకున్నాను. దేవుడు అందరితో సమాధానంగా ఉండమన్నాడు, అందరితో నెమ్మదిగా ఉండమన్నాడు అని అన్నప్పుడు అన్నకు పీజీలు ఎగురుతాం. మీకు అర్థమైందా? అట్ట కాకుండా ఆయన మాట అన్నాడని మీతో ఉదయాన్నే శుభమాన్ని నిద్రలేసి ఇదో గొడవ ఏంది నస ఒకటే నస అనే వాళ్ళేరాక ఉన్నారు. దేవుడు ప్రియులారా, మీ భర్త ఎన్నన్నా, మీ అత్తమామలు ఎన్నన్నా ఎట్లా చేయాలా? ఉప్పు ఎక్కువైతేనా నీళ్ళు కొట్టేస్తా, నూనె ఎక్కువైతేనా, కారం ఎక్కువైతేనా? అది కాదమ్మాయి, నాకు కొంచెం బీపీ ఉంది కదా, కొంచెం ఇదిగా ఉంటుంది కదా, కొంచెం ఉప్పు తగ్గిస్తా. అట్టని రోజు తగ్గిలేం, నీళ్ళు పోసుకోవాలి, మాకు ఎట్టయితేనే అలవా అని తిరగబడకూడదు. అప్పుడు ఏమవుతుంది? ఆ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు కలుగుతాయి. దేవుడు అంటారు, నీకు నెమ్మదిని కలగ చేయబోతున్నాను. ఇంక ఏ బెదిరింపులకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వేకునే దేవుని వెతుకు, ఆయన వాక్యాన్ని చదువు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నెమ్మదికరమైన జీవితాన్ని ప్రభు కలగజేస్తాడు. ఆమె అద్భుతమైన జీవితాన్ని చేసిన ఓ మంచి దైవజనుడు ఏలియా అండి. శత్రు సమూహాన్ని అగ్నితో కాల్చివేసేసి ఎంతటి మహోన్నతమైన కార్యాలు చేసి ప్రార్థన చేస్తే దేవుడి యొక్క అగ్ని దిగి వచ్చేది. అంతటి గొప్ప కార్యాలు చేశాడు. మీరు బైబిల్ చదవగలిగితే ఆ 18వ అధ్యాయం అంతా రాయబడి ఉంటుంది. ఆ బైబిల్ ప్రవక్తలు అందరినీ ఎక్కడికక్కడికే చెప్పేసిన తర్వాత 19వ అధ్యాయానికి వచ్చేసరికి యెజబెలు అని ఒక ఆమె ఉంది. ఆమె ఏం చెప్పిందో తెలుసా? ప్రవక్తలు చంపుతాడు వాడు, ఆయన ఎంతటోడు అని చెప్పి ఆయన్ని బెదిరించి ఒక వ్యక్తితో పంపించింది, చంపేస్తాను చెప్పుకో, ఎవరినైతే చంపి ఎక్కడైతే పూడ్చాడో అక్కడనే వాడిని కూడా లేపేస్తా, వాడిని కూడా భూమి మీద ఉండనీయకుండా చేస్తా. ఎక్కడో 5,000 రూపాయలు నించుంచి బ్యాంకులలో పడతాడు ఆయన ఇల్లు, అది కూడా 3 అంతస్తులు అంత ఉంది నీక, కట్టు సొంతం అని బెదిరిస్తారు. అమ్మా బెదిరిస్తారు ఖచ్చితంగా. ఏం చేయాలి తెలుసా? పారిపోకూడదు, దేవుడి కొరకు నిలబడాలి, ధైర్యంగా ఉంది. యెజబెలు ఏం చేసిందో తెలుసా? చెప్పింది, ఒక మాటను పంపించింది. ఆ మాట విన్న వ్యక్తి ఏమవ్వాలి? సింహం ధైర్యం కలిగిన వాడు కదా ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? ఆ బెదిరింపు మాటలకు కృంగిపోయి ఏమంటే
ఇబ్బంది పడిపోయి ఇంక నన్ను చంపేస్తుందేమో, ఆ బయలు ప్రవక్తలతోనే నన్ను కూడా కూర్చోబెడతాదేమో, ఇప్పుడు నేనేం చేయాలి అన్న పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడండి. ఒక ఆడ మనిషి పెట్టిన ఒక బెదిరింపుకు భయపడిపోయాడు, కృంగిపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, నెమ్మది లేదు. ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలన్నా నెమ్మది లేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. ఒక రోజు ప్రయాణం చేసి ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాడు. ఏమయ్యా ఇక్కడ ఉన్నావంటే, నెమ్మది లేదయ్యా. సమాజంలో నిలబడదామంటే నెమ్మది లేదు, నలుగురితో ఉందామంటే నెమ్మది లేదు. ఎప్పుడు ఎక్కడొచ్చి ఏ దండెత్తి వచ్చి ఎవరు ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఇలా మాటలు పంపించింది. ఎవడు చంపేస్తాడో తెలియదు. ఆ బెదిరింపుకు భయపడిపోయాడు. నెమ్మది లేదు ఆయనకి. అయితే నెమ్మది లేని పరిస్థితుల్లో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు దేవుడు ఊరకనే విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి. ఆ వ్యక్తి దగ్గరకు దేవుడు దిగి వచ్చాడు, దేవదూతను పంపించాడు. ఆ దేవదూత అతను బలపరిచి ఏ నెమ్మది అయితే తన జీవితంలో లేదో ఆ నెమ్మది లేకుండా చేసిన మనిషిని, పేదలు కలగజేసిన మనిషిని కుక్కలు ఏం చేసాయి చెప్పండి? కుక్కలు ఏం చేసాయి? తన మాంసాన్ని తినేసి, రక్తాన్ని తినేసి మనిషి గుర్తుపట్టినంతగా మారిపోయి. నిన్ను ఒకవేళ బెదిరిస్తున్నారేమో, నీకు నెమ్మది లేకుండా మనుషులు చేస్తున్నారేమో, ఎదుట లేకుండానే దేవుడు వారిని మార్చబోతున్నాడు. విశ్వసించండి, మనుషులు మాటలు బట్టి ఉండిపోవద్దు. ఎన్నో మాటలు వినబడతాం, ఎంతోమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బెదిరిపోకుండా అండి, బెదిరింపు లేకుండా యుద్ధం చేసి ఆయనే రక్షిస్తాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 4వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము. ఆ వనకొకడి వారి ముఖమును చూచి బెదరపడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. దేవుడి ప్రియులారా, దేవుడు రెండో మాట మాట్లాడుతున్నాడు. వణకుపడి వారి ముఖమును చూచి బెదిరిపోకండి. వారి ముఖాలు చూసి వీరి ముఖాలు చూసి ఎందుకు భయపడుతున్నావు? కొంతమంది చూడండి బెదిరిపోతా ఉంటారు. ఎందుకు బెదిరిపోతున్నావు అని అంటే వాళ్ళ ముఖాలు చూస్తేనే కొంతమంది తలం చేసుకుంటారు. మంచుకునే వాళ్ళు లేరా? ఏమ్మా లేరా? ఇప్పటికీ ఉన్నారు. ఒకప్పుడైతే ఆ రోడ్లో వెళ్తున్నా కూడా ఎవరైనా కనబడ్డారు అనుకో వాళ్ళ ముఖాలు కూడా చూసేవాళ్ళు. ఏమన్నా మీరు కాదు, మామూలుగా అన్న ధైర్యవంతుడు నాకు చెప్తుంటాడు అప్పుడప్పుడు. కొంతమంది ఏం చెప్తారు, వాళ్ళు అట్లా వచ్చినా కూడా ఎవరు మీకు తెలుసుగా, వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ముఖం కూడా చూడరమ్మో. ఎందుకు అంత బెదిరింపు వాళ్ళంటే? అయితే దేవుడు అంటారు, వారి ముఖమును చూసి నువ్వు బెదిరిపోవద్దు, నేను యుద్ధం చేస్తాను, యుద్ధం చేసి మిమ్మల్ని రక్షిస్తాను. ఆమె మనిషి ముఖమును చూసి ఇప్పటి వరకు నువ్వు బెదిరిపోతున్నావేమో, మనిషి ముఖాలు చూసి బెదిరిపోయి ఇంక ఎవరు మాకు దిక్కు అని నువ్వు ఒకవేళ భయపడిపోతూ నడిపించబడుతూ ఉన్నట్లయితే దేవుడు అంటారు, ఆ బెదిరింపులకు నువ్వు భయపడద్దు, దేవుడే వారితో యుద్ధం చేసి రక్షించడం ప్రారంభిస్తాడు. ఆమె నువ్వు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగానికి వెళ్ళావనుకో, అక్క వెళ్ళావనుకో, ఆయన అంటే నా భయపడ ఓనికి బాబల్లా. ఏమండి, ఎవరికి మనం బానిసలు కాదు. మనం దేవుడు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ఎక్కడున్నా ధైర్యంగానే నిలబడాలి, ఎక్కడున్నా ధైర్యంగానే మనం ఉండాలి. ఏదైనా తప్పు చేస్తే తలవంచాల్సిన పరిస్థితి. మనం దేవుని బిడ్డలు, మీరు దేవుని ఆరాధిస్తున్న వాళ్ళు, మనం ఎప్పుడు కూడా తప్పు చేయం. నాకు ఆ నమ్మకం ఉంది. చేస్తారా? ఉద్యోగాల దగ్గరికి వస్తే మేడం వచ్చిన మేడం ఏదైనా మాట్లాడుతున్నాం అట్లా కావాలి మేడం అనబల్లే మనం. ఏమండి, ఆ యొక్క ముఖాలు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే యుద్ధం చేస్తాడు, దేవుడు నిన్ను రక్షించడం ప్రారంభిస్తాడు. అప్పుడు లేచాడు, లేచి నిలబడి అంటూ ఉన్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీలో మగవాడే లేడా? ఎవరు లేరా? నన్ను చంపేదానికి ఎవరు లేరా? నా మీదకి యుద్ధానికి వచ్చేవాళ్ళు లేరా?
నా మీద జయం పొందేవాళ్ళు లేరా అని దేవుని బిడ్డలు ఏం చేస్తున్నాడు తెలుసండి? హీనంగా మాట్లాడుతున్నాడు, అపహాస్యంగా మాట్లాడుతున్నాడు, దూషిస్తున్నాడు, వాడి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నాడు అండి. దేవుని ప్రజలందరూ వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. వాడి ముఖం చూడడానికి కూడా ధైర్యం కానట్లే వాళ్ళకి. వాడి ముఖం చూస్తేనే బెదిరిపోతున్నారు. వాడు అట్లా మాట్లాడుతున్నాడు, ఆచారభావుడిగా ఉన్నాడు, ఆయన చూస్తేనే ఒడిగిపోతున్నారు అండి. వాడికి సరి సమానంగా తూగేవాడు ఎవరు లేరు అక్కడ. వాడి ముఖం చూస్తేనే భయం వేస్తున్నాయి అని అందరూ పోయి సౌలు వెనకాల దాక్కుంటున్నారు. సౌలు వెనకాల దాక్కుంటున్నారు. సౌలు ఏమన్నా తక్కువ, ఆయన కూడా ఓలు వెనకాల దాక్కుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ రివర్స్ ఇదే. మీకు అర్థమవుతుందా? సైన్యం వచ్చి సౌలు వెనకాల దాక్కుంటుంటే మళ్ళీ సౌలు పోయి సైన్యం వెనకాల దాక్కుంటున్నాడు. మళ్ళీ సైన్యం అక్కడ నిలబడితే మళ్ళీ ఇదే ప్రాసెస్ అయిపోతుంది. దేవుడు చూశాడు, ఒకను పంపించాడు. లైక్ ఎవడి ముఖం చూడకుండా, నువ్వు భయపడకుండా, బెదిరిపోకుండా ఉంటావుగా, నువ్వు రా యుద్ధం చేద్దాం అని దేవుడు తీసుకొని వచ్చి అక్కడ నిలబెడితే అయ్యగారు అన్న మాట ఏంటో తెలుసా? దావీదు అన్న మాట బహు చక్కటి మాట. చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 47వ వాక్యం. దావీదు అన్న బహు చక్కటి మాట. చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 47వ వాక్యం చదవక. యుద్ధం మా యొక్కదా? ఎవరు మా? అదే మిమ్మల్ని బాగా చదువు, నాకేం అట్టేన పడుతుంది, మా యొక్కది అన్నట్టున్నారు. మళ్ళీ చదవండి. యెహోవా అన్ని చదువున్నారు. యుద్ధం మా మామదా? మీరు బాగా చదవట్లేదు. యుద్ధం మళ్ళీ మా మామది అంటారు. ఇందాకేం అత్త అన్నారు, ఇప్పుడు మా మామ అంటున్నారు. ఇప్పుడు చదువాక యుద్ధం మా అయిందా? అమ్మా, యుద్ధం ఎవరిదో తెలుసా? మనుషునిది కాదు, దేవునిదే యుద్ధమై ఉన్నది. కొడతా చపలు గట్టిగా, దేవుడికి మహిమ కలుగును గాక. యుద్ధం చేసేది ఆయన. మనం యుద్ధం చేయబోలే నిలబడి. నువ్వు మనిషిని ఊరికి అక్కడ నిలబడి దావీదు చాలయ్యా, నేను యుద్ధం జరిగేస్తా, నేను యుద్ధం చేస్తా, నేను విజయాన్ని కలుగజేస్తా. వాడు బెదిరించి వాడి మాటలకు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ సింహపు గుండె ధైర్యాన్ని కలిగిన వ్యక్తి ఒకడు నిలబడ్డాడండి. ఈయన ఏమన్నా ఆజానుభావుడా అండి? ఆ సైన్యం కన్నా ఈయన కూడా చాలా చిన్నోడు. అసలు ఏ నైపుణ్యం లేదు, ఏ యుద్ధం తెలియదు అసలు అతనికి. అయితే అతన్ని నిలబెట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధం యెహోవాదండి. మనం చేయాల్సిన అవసరం లే. మనం నిలబడ్డాం అనుకో, వాళ్ళకి మనకి ఏమైపోతుంది? కక్షలు వస్తాయి. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో గొడవకి, అమ్మో పాస్టరా బలి చెప్తాడు కానీ వాక్యమా, ఆయన చిన్న నోరుగా స్వామి, ఆ మనిషి బాగోలేదా అని అంటారు. అదే నేను ఆరాధిస్తున్న దేవుడు యుద్ధం చేశాడు అనుకో, ఏమైంది? నిలబడ్డా గొలియాతో. యుద్ధం చేసింది ఎవరు? దేవుడే యుద్ధాన్ని చేశాడు. ఆమేన్. యెహోవాయే యుద్ధం చేస్తాడు. మీ పక్షాన ఆయన నిలబడతాడండి. నువ్వు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు. నువ్వు గొడవ పడాల్సిన అవసరం లేదక్క. యుద్ధం చేసేది ఆయన. ఆమేన్. దేవుడు యుద్ధం చేస్తే దాని తీరే వేరుగా ఉంటుందండి, దాని వ్యవహారాలే వేరుగా ఉంటాయి. అర్థమవుతుందా? నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇతరులతో గొడవాడాల్సిన అవసరం లేదు. ఒకడు నీ మీద గొడవాడి నిన్ను బెదిరించి నిన్ను నాశనం చేయాలి, నిన్ను పాడు చేయాలని ఫిలిష్తీయుడు వాళ్ళే నిలబడినా సరే ఏం చేయాలి తెలుసా? యుద్ధం ఎవరిది? యెహోవాదే. నువ్వు బాధపడవా, నువ్వు నాశనమైపోతావు, నువ్వు అడ్డైపోతావు అని అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? నిలబడి యెహోవాయే యుద్ధం చేస్తాడు చెప్తా ఉండాలి. వాడితో నాకు గొడవ వేయకూడదు. అడితో నిలబడి ఏం చెప్పాలా? చెప్పండి. దావీదు ఏం మాట్లాడాడు? అయ్యగారి దగ్గర నిలబడి, గొలియాతు దగ్గర నిలబడి, మా ఎన్న కూడా ఉన్నారు. మా ఎనక ఎమ్మెల్యే మా మామర్ది. ఈ మధ్య నేను బస్సులో వస్తుంటాడు, ఒక ఆయన బస్సులో ఎక్కినాడు తాగేస్తున్నాడు ఫుల్గా. ఆయన అంటాడు, బస్సు ఆపు, నిన్ను తీపిచ్చేస్తా అంటాడు. ఆయన తాగేసి కూర్చోయాను అంటుంది. ఆపు ఆ బండి అంటాడు. ఆపకపోతే డిఎస్పీ మా బామ్మద్ది అంటాడు. తాగేసి ఆ బెదిరింపులకు భయపడతారు వాళ్ళు. ఏమంటారు వాళ్ళు? వీడు తాగిపోతురా, వాడి బెదిరింపులకు ఎవరు భయపడతారు? ఆయన పోవాల్సిన ప్రయాణంలో పోతాడు. వీడి బెదిరింపులకు భయపడి ఆయన బస్సు ఆపేస్తే అందరి ప్రయాణాలు ఆగిపోతాయి. నీకు అర్థమైందా? యుద్ధం యెహోవాదండి. ఆయన యుద్ధం చేస్తాడు.
ఆయన యుద్ధం చేస్తే మన పరిస్థితులన్నిటినీ నెమ్మదిని కలగజేస్తాడు. ఆయన యుద్ధం చేస్తే ఏమవుతుందో తెలుసా? నీకు రక్షణ కలుగుతుంది. నువ్వు వెళ్ళే వరకు యుద్ధానికి తలకాయ బదులు కొట్టేస్తాడు. అగా మనం వెళ్ళే వరకు యుద్ధానికి తలకాయ బదులు కొట్టేస్తాడు, మూతి బదులు రాల్చేస్తాడు. అవునా? అయిగా పోయాడు యుద్ధానికి. ఆడుతా అంటున్నాడు దావీదు, ఏమంటున్నాడు తెలుసా? గొలియాతుతో, అరే బాబు నేను కదా యుద్ధం చేసేది, యెహోవాయే యుద్ధం చేస్తాడు. దేవుడే యుద్ధం చేస్తాడు, ఆయన నన్ను రక్షిస్తాడు. ఒక్క దెబ్బైనా దావీదుకి తగిలిందా? ఏమండి, ఒక్క దెబ్బైనా దావీదు తగిలిందా? తగలేదు ప్రియులారా. అయితే చూడండి, ఒక్క మాట కూడా దావీదు నాక ఓ నోడే దిప్పుకుంటున్నాడు. నేనేమన్నా కుక్కను అంటావరా? ఏమా అన్నాడా లేదా? ఏమన్నాడు గొలియాతు? నేనేమన్నా కుక్కను అనుకున్నావా అని అంటే, దేవుడు ప్రియులారా మీరు వినండి, మీరు ఎవరితో గొడవలు పెట్టుకోవాలి. దేవుడే యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో దేవుడు రక్షణ ప్రభు మనకు కలగజేయబోతున్నాడు. ఆమె వారి మాటలను చూసి, వారి ముఖాలను చూసి, వీరి ముఖాలు చూసి వాళ్ళకేదో ఈ ఊర్లోని అమ్మో ఈ ఊర్లోని అంత పొలుకుబడి ఉంది, ఈ ఊర్లోని వాళ్ళంత తోడు లేరు, వాళ్ళ ముఖాలు చూసి భయపడబాకు. నువ్వు యుద్ధం చేసే దేవుడు మనకున్నాడు. వాళ్ళు ఈ ఊరి వరకు మాత్రమే పరిమితమేమో, ఈ ఊరి వరకు మాత్రమే ఉండొచ్చేమో. మన దేవుడు ఎవరు? ప్రపంచ దేశాలకే రారాజైన దేవుడు. ఆయన యుద్ధం చేస్తాడు, ఆయనే మనం రక్షిస్తాడు. మూడో మాట చూద్దాం. బెదరకుండా ఏం చేస్తాడు అని అంటే, మూడోదిగా బెదరకుండా పడుకునేటట్లుగా చేస్తాడు, బెదరకుండా నిద్రపోయేటట్లుగా ప్రభు చేస్తాడు. మూడో మాట ఏంటో తెలుసా? బెదిరిపోకుండా నిద్రపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. అట్టని చెప్పి అన్నారా బాబా అన్నది. దేవుడు బెదిరిపోకుండా నిద్రపోతాను అన్నాడు, చల్లగా నిద్ర వస్తాయి అని చెప్పి ఆ నిద్ర కదమ్మా, ఎక్కడ నిద్రపోయేది కాదు. బెదిరిపోకుండా ఏం చేస్తాడు? ఆయన మిమ్మల్ని పడుకునేటట్లుగా మిమ్మల్ని నెమ్మదైన నిద్రను ప్రభు కలగజేస్తాడు. యెషయా గ్రంథం 17వ అధ్యాయము 2వ వాక్యం. నేను చాలా వివరించట్లేదు, సమయం లేదు కనుక చదవండి. యెషయా గ్రంథం 17వ అధ్యాయము, యెషయా గ్రంథం 17 అందరికీ 2వ వాక్యం చదవండి. అక్కడ ఆ చివరి వాక్యం చూడండి, చివరి లైన్ 3వ వచనం పైన. ఎవడును వాటిని బెదిరింపకుండా మందలు అచట పండుకొనును. చాలండి. ఎవడు వాటిని బెదిరింపకుండా ఏం చేస్తాయి? అవి నెమ్మదిగా పడుకుంటాయి, నెమ్మదిగా నిద్రపోతాయి. దేవుడు ప్రియులారా, బెదిరింపు వల్ల నీ జీవితంలో సుఖమైన నిద్ర లేక, ఏమండి బెదిరింపు చేత నెమ్మదికరమైన నిద్ర లేక ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో, దేవుడు అంటారు ఏమండి 6 బెదిరింపులన్నీ నువ్వు భయపడకుండా నెమ్మదికరమైన నిద్ర ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఇంకా ప్రశాంతంగా నిద్రపోతావు. కొంతమంది చూడండి నిద్రే పోరు, కోట రాస్తుంటుంది కానీ నిద్రపోరు. ఏమయ్యా అంటే ఎక్కడి నుంచి దొంగ వచ్చి ఏం చేస్తాడో తెలియదయ్యా. కొంతమంది చూడండి డబ్బులు ఉన్నారు, బయటకు కూడా ఊర్లకు పోరు, పోతారక పెళ్ళిళ్ళకి కూడా పోరు. ఎందుకు? ఎక్కడికి పోయినా సాయంత్రం కదా ఇంటికి రావాలా, రాకపోతే ఇంకా నిద్ర ఉండదు. ఒకవేళ అక్కడ పడుకున్నా ఇంటికాడికి ఎవరైనా వచ్చినాక ఎవరైనా అనుమానంగా తిరగతున్నారా? ఏమండి ఉన్నాయా లేదా? అనుమానంగా తిరగతున్నారా? ఏంటో ఏం చేస్తున్నారో, పక్కన వాళ్ళు ఇల్లు కడుతున్నారు, ఇప్పుడు కొంచెం మా స్థలంలోకి ఏమో వచ్చేసినారా? నిద్ర ఉండవు సరిగా. అయితే దేవుడు అంటారు ఈ బెదిరింపులన్నిటినీ తీసివేసి దేవుడు సుఖమైన నిద్రను ప్రభు నీకు కలగ చేయబోతున్నాడు. నెమ్మదికరమైన నిద్రను ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈరోజు గుండె మీద చేసుకుని చెప్పండి, నేను నెమ్మదిగా నిద్రపోతున్నానయ్యా. 8 గంటల సేపు ఒక మానవుడు నిద్రపోవాలి. అంతేనాక 8 గంటలు నిద్రపోతే చాలుగా. 8 గంటలు నిద్రపోతే అది మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. ఈరోజు ఎంతమంది చెప్పండి ప్రశాంతంగా నిద్రపోతున్నామని? ఎందుమా గమ్మున్నారు? యాడ నిద్రపోతాం పాస్టర్, నడువు నొప్పులు, ఒలి నొప్పి, నిద్ర పట్టట్లే, కళ్ళు మూసుకోవట్లే, నిద్రపోదామంటే భయము, లేద్దామంటే వరకు ఏ బెదిరింపులు వస్తాయో తెలియదు. యాడ నిద్ర? నిద్ర రానప్పుడు ఏం చేయాలా? నెట్టుకుంటా ఉండి రాత్రి అంతా కళ్ళు పోతాయి 4 రోజులకి. ఏం నాశనం కాకపోతే నిద్ర రాదు సరిగా, నిద్రపోరు. ఆ నిద్ర పోకపోగా ఏం చేస్తారు వీళ్ళు? కళ్ళు మెంట పడుతుంది, కళ్ళ తలేసుకొని ఆడతానే ఏమంటారు, దాంట్లో నెట్ అయిపోయిందిలే, ఛార్జింగ్ అయిపోయిందిలే. ఎంత కూడా ఎన్ని గంటలు నిద్రపోయినా రాదు? నిజం చెప్పు, నువ్వు ఎన్ని గంటలు నిద్రపోయినా తెలిసి? 8 నిద్రపోయినవా?
8కి ఎంత నిద్రపోతావు? ప్రార్థనలు ఉంటే రాత్రి నేను వదిలింది 8:40. 8కే నిద్రపోతావు నువ్వా? అట్టుంటుంది కథం. ఈరోజు యవనస్తులు కూడా నిద్రపోవట్లేదు, ప్రశాంతమైన నిద్ర లేదు. ఉందా? యవనస్తులు కూడా నిద్ర లేదు ఈ రోజున. ఎప్పుడు చూడు ఉదయాన్న ఎప్పుడు లేనాడా ఇంకా నిద్రపోతున్నాడు. అయ్యా అబ్బియా బూస్ట్ ఇవ్వకూడదమ్మా లేపా. ఏమో రాత్రి అంతా కైలు పలిగిపోయినట్టు కైలో పోయి నీళ్ళు కట్టి వచ్చినట్టు ఈయన రాత్రి అంతా ఫోన్ నొక్కి 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 చాటింగ్ చేసి ఏళ్ళు అరిగిపోతున్నాయి కొంతమందికి ఈ మధ్య. ఏళ్ళు అరిగిపోతున్నా కూడా ఆ ఇన్స్టాగ్రామ్లోనే, ఏళ్ళు అరిగిపోతున్నా వాట్సాప్లోనే, యూట్యూబ్లోనే. ఎంతసేపు గమనించాలి మన పిల్లల్ని, సక్రంగా నిద్రపోతున్నారా లేదని. కొంతమంది దొట్టేసుకుని ఉంటారు, దొట్టేసుకొని లాగుతా ఉంటారు ఫోన్ని. చెప్పు కొడుకునే ఉన్నారమ్మా. అప్పుడు ఉదయం లేస్తుంది తల్లి 8 గంటలకు 10 గంటలకు లేస్తుంది మహాంధ్రాలు. ఈమె ఎమ్మెల్యే ఎంపీ కదా, ఈమె ఎంపీ కూతురు 10 గంటలకు లేస్తుంది. అనకూడదు కానీ మూల పెట్టుంటారు, దాంతో కొట్టాలి మీరు పిల్లలు. ఉదయాన్నే లేకపోతే క్రమం అండి, నేర్పించాలిగా మన పిల్లలకి. 8 గంటలు ఈ రోజు నీ బిడ్డలు నిద్రపోకపోయినా, నువ్వు నిద్రపోయినా అనారోగ్యం పాలైపోతామండి. ఈ రోజున మానవుడికి నిద్ర లేకుండా చేస్తుంది ఈ సెల్ ఫోన్ వచ్చి. ఆ సెల్ ఫోన్లో చూడకూడనివన్నీ చూసేసి, చేయకూడని కార్యక్రమాలన్నీ చేసేసి పెట్టేసి, ఎవరికంటే వాళ్ళకి మెసేజ్ పెట్టేసి ఆ తర్వాత నలుగురు తెలిసిన తర్వాత ఆ బెదిరింపులు నువ్వు భయపడిపోయి. ఈ మధ్య ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేసి, దొంగతనం చేసి పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టింది. అయ్యో మా ఇంటికి ఎవరో దొంగలు వచ్చారు, మా అమ్మ నాన్న లేని దాన్ని బట్టి అని అంటే ఆరాధిస్తే తర్వాత ఏం చేసిందో తెలుసా? మహాతల్లి బెట్టింగ్లో చేరిపింది. వాళ్ళు బెట్టింగ్లో చేరిన తర్వాత వాళ్ళు ఊరికి వదలరు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో తెలుసా? మన ఫోటో అన్నింటిని వాళ్ళు లాగేస్తారు. ఏంటి, మన ఫోన్ హ్యాక్ చేస్తారా? మన ఫోటోలు ఏమన్నా అన్నీ తీసుకొని మన ఫోటోల్ని రిమూవ్ చేసి అశ్లీలంగా పెట్టి ఆ ఫోటోలు మళ్ళీ వాట్సాప్లో షేర్ చేసి, ఇదిగో ఈ ఫోటో పెడుతున్నా, నువ్వు కానీ 10,000 రూపాయలు పంపించకపోయినావు అనుకో, ఇప్పుడు నాకు ఈ క్షణమే నీ ఫోటో మీ బంధువులకి, నీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరూ పంపించేస్తాను. ఇప్పుడు ఏం చేయాలా? పొరుగు పోతుంది. అనవసరమైన దాంట్లో ఏలు పెట్టినాం, అనవసరమైన దాంట్లో కాలు పెట్టినాం. ఈ బెదిరింపులకు భయపడిపోయి ఇప్పుడు ఏం చేయాలి? 10,000 ఇవ్వాలి. అంటే ఎంత గుంజుతున్నారంటే అంత గుంజేస్తున్నారు ఈ రోజుల్లో. అందుకని దయచేసి ఫోన్కి చాలా దూరంగా ఉండండి. పెట్టరాని దగ్గర ఏలు పెట్టినారా అంతే, అయిపోయినట్టే. నొక్క కూడా నువ్వు లింకులు నొక్కినావా హ్యాక్ అయిపోతుంది ఫోను, అంతే. ఇంక తర్వాత సంగతులు. ఈ రోజున చాలామంది అట్లాగే చనిపోతున్నారండి బెట్టింగుల్లో. బెట్టింగులకి అలవాటు అయిపోయి వీటిలో ఏళ్ళు పెట్టేసి వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేసి, అవతల మగవాడే, అవతల వ్యక్తి మగ మనిషే, ఆడ మనిషి ఫోటో పెట్టి నువ్వంటే నాకు ఇష్టము, నీ భలే ఉన్నావు అని చెప్తారు ఇన్స్టాగ్రామ్లో. మన వాళ్ళు జొన్నులు దాచుకొని, అవునా నువ్వు భలే అందంగా ఉన్నావు, అయితే నా ఫోటో నువ్వు చూడాలంటే నాకు ఒక 5,000 పంపించు. వీడు ఏమన్నా పడతాడు 5,000. 4 రోజులు అవుతుందా? వీడు అలవాట్లు అన్నీ తెలుసుకుంటాడా? అవతలోడు ఆడ మనిషిగానే మాట్లాడుతుంటాడా? నీ వీడియో ఒకటి తీసి పెట్టాడరా, న్యూడ్గా ఒక వీడియో తీసి పెడతారా, ఆ వీడియో 10 మందికి పెట్టేస్తా, 1,00,000 రూపాయలు పంపించాడు. ఇప్పుడు ఏం చేయాలి? 1,00,000 రూపాయలు ఏడొస్తుంది. జరుగుతున్న, నేనేమో కలపలు కాదు చెప్పట్లేదు, జరుగుతున్న వ్యవహారాలే చూడండి. పేపర్లో వార్తలు ఇవే జరుగుతుండేది. ఈ బెదిరింపులకు భయపడిపోయి సుఖమైన నిద్ర లేదు, ప్రశాంతమైన నిద్ర లేదండి. దేవుడు పిల్లారా, వీటన్నిటిని నుంచి ప్రభు నిన్ను తొలగించి నిన్ను పడుకునేటట్లుగా నెమ్మదిని నా ప్రభుని కలగచేయనుగాక. ఆమె విశ్వసించండి, నమ్మండి, సుఖమైన నిద్రను ప్రభుని కలగజేస్తాడు. కుటుంబంలో అలజడి లేగింది, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, ఏదో చేయకూడని కార్యక్రమం చేసేసాడు, అందరికీ దూరం అయిపోయి ఒక అడవిలో బ్రతుకుతున్నాడండి. ఒక అరణ్యంలో నివసిస్తూ ఉన్నప్పుడు, మీరు విన్నారా? ఈ అరణ్యంలో నివసిస్తున్నప్పుడు అక్కడ ఒక రాయి కనబడింది అయ్యగారికి. ఆ రాయిని తలగడగా చేసుకొని ఆ రాయి మీద ఆనుకొని నిద్రపోయాడు. ఏం చేశాడు? మీరు ఎప్పుడైనా రాయి పెట్టుకొని నిద్రపోయినారా? దాన్ని ఊహించుకోలేమంటారా? అయ్యగారు ఏం చేశారు? ఒక రాయిని తీసుకొని తన తలగడగా చేసుకొని ఎట్లా నిద్రపోతున్నాడు తెలుసా? ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కబడిగేటికి దేవుడికి ముందు కలుగును గాక. ఈ రాయి ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆధారం చేసుకున్న యాకోబు ఎలా నిద్రపోతున్నాడు అంటే వాడి బెదిరింపులకు భయపడాలి,
ఎవడు బెదిరింపులకు లోబడలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. యాకోబు, మీ అన్న పరిగెత్త, భయం లేదు, నా దేవుడు నేను ఆధారం చేసుకున్నానుగా, కాబట్టి నేను ప్రశాంతంగా నిద్రపోతాను. నువ్వు దేవుని ఆధారం చేసుకోగలిగితే ప్రశాంతంగా నువ్వు నిద్రపోతావండి. అందుకే భక్తుడు అంటాడుగా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఏం చేస్తాడు, ఆదుకుంటాడు. నీ భారాన్ని దేవుడి మీద మోపు. నీ భారం ఏంటో దేవుడికి చెప్పి ఆయన మీద మోపితే ఆయన నిన్ను ఆదుకుంటాడండి. నీ భారాలన్నీ దేవుడి మీద మోపితే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు. యాడ్ నిద్రపోయాలి పాస్టర్? అప్పుడు సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, కూతురు అట్టయిపోయింది, కొడుకెట్టయిపోయింది, ఈ బాధల వల్ల యాడ్ నిద్ర వస్తుంది. కూతురు చూస్తే చేస్తుంది, నమ్మి చూస్తే చేస్తుంది, అబద్ధుడు బోర్ ఏం చేస్తుంటాడు. ఇది దేవుడు అంటారు, నీ భారాలన్నీ యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకోబోతున్నాడు. ఆమె ఆయనేనండి మనల్ని ఆదుకునేది. మనుషులు ఎవరు మనల్ని ఆదుకోరు, మనుషులు ఎవరు మన భారాన్ని తీసివేయండి. ఒక ఆయన్ని అండి ఆ పూలు అమ్ముకుంటూ పోతున్నాడు ఒక ఆయన. ఆయన్ని వాళ్ళ ఫ్రెండ్ ఆయన చూసి ఒక బండి మీద ఎక్కించుకొని, రారా పోదామని, నాకు తెలుస్తాలే అని చెప్పిన తర్వాత ఎక్కించుకున్నాడా. ఎక్కించుకున్న తర్వాత పోతూ ఉంటే ఆ పూల బొట్ట మధ్యలో పెట్టుకోవచ్చుగా, పెట్టుకోవట్లే, నెత్తి మీదే పెట్టుకున్నాడు. ఈ డ్రైవర్ అడిగాడు, ఆ ఫ్రెండ్ అడిగాడు ఆయన్ని, అరే నేను నిన్ను తీసుకొని పోతున్నాను కదా, బరువు మైట్లేదని, దీని మీద పెట్టుకోవచ్చు కదరా అంటే, అరే నీ బండి నిన్ను మోసి, నీ బండి నన్ను మోసి, నా పూల బొట్టని ఆడ మోస్తుందిరా, నేనే మోస్తాలే అన్నాడు. నీకు అర్థమైందా? ఈ బండి నన్ను మోసి నిన్ను మోసి, ఈ పూల బొట్టను కూడా ఎక్కడ మోస్తుందిలే, నేనే మోస్తానులే. ఆ చిన్న బండి ఏమండి వాళ్ళ భారాన్ని మోయకపోవచ్చు, మన పెద్ద దేవుడు మన కుటుంబ భారాన్ని మోయును గాక. కొడదాం చప్పలిగా, దేవుడికి మహిమ కలుగును గాక. నీ కుటుంబ భారాన్ని ఆయన మోస్తాడు. నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోలేక వయసు అయిపోతుంది, పిల్లలకి సరైన త్రోవ చూపించలేకపోతున్నాను, వయసు అయిపోతుంది, వయసు పైబడిపోతుంది, పిల్లలకి స్థిరమైన ఇల్లు కట్టలేకపోయాను, వయసు అయిపోతుంది, స్థిరంగా ఒక ఉద్యోగం పిల్లలకు కలగలేదు, ఇలాంటి భారాలతో నిద్ర ఎక్కడ పడుతుంది పాస్టర్ గారు అని అంటే, యాకోబయ్య గారు అంటారు, ఎంత తెలుసా, నా భారాలన్నీ యెహోవా మీద మోపానయ్యా, నా భారాలన్నీ యెహోవా మీద మోపాను, ఆయనే నన్ను ఆదుకుంటాడు. వాక్యం అంటుంది, ఈ బహు చక్కటి మాట, కీర్తనలు 127 2 వాక్యం చదవండి. ఇది బహు చక్కటి మాట, అందరూ చదువుకోవచ్చు, బాగుంటుంది ఆ మాట. 127 కీర్తన 2వ వాక్యం మనందరికి తెలిసిన మాట. 127 కీర్తన 2వ వాక్యం. అది మనకు కావాల్సింది. చదవక నువ్వు చదవక అక్క, ఎవరు? తన ప్రియులు నిద్రించుచుండగా ఆగిన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. తన ప్రియులు ప్రశాంతంగా నిద్రపోతారు. ఎవరు? దేవుడి మీద ఆధారపడినాడు. ఏమంటే దేవుడి మీద ఆధారపడ్డాడు అన్నట్టు వాడు ఎలా ఉన్నాడు తెలుసా? ప్రశాంతంగా నిద్రపోతాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రియులను నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటాడు. దేవుడు మనకి ఇచ్చేస్తున్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు ఇంకెందుకండి మనకు దిగులు? ఇంకెందుకు చెప్పండి? నువ్వు నిద్రపోకుండా ఉన్నావేమో, ప్రశాంతత అయిన నిద్ర నీకు లేదేమో, ఇంకా దేవుని ఆధారం చేసుకో. ఏ బెదిరింపులకు నువ్వు భయపడలేదు. ఆయన ప్రశాంతమైన నిద్ర నీకు కలగ చేయబోతూ ఉన్నాడు. ఆమె కొంతమంది చూడండి అక్క, అలసిపోయినప్పుడు ఒక 10 గంటల సేపుగా నిద్రపోతే కడుపు నిండా నిద్ర ఉండాలి. ఏమండి? కడుపు నిండా నిద్ర ఉండాలి. నా భాషలో కడుపు నిండా నిద్ర ఉండాలా, కంటి నిండా అన్నం ఉండాలి. ఎందుకంటే అందరూ ఏం చెప్తారు? కంటి నిండా నిద్ర ఉండాలంటారు కదా. కంటి నిండా కాదు, కడుపు నిండా ఉండాలి మనకు నిద్ర. అలాంటి ప్రశాంతమైన నిద్ర రావాలంటే ఏ బెదిరింపులు ఉండకూడదండి. ఏ బెదిరింపులు లేని వాడు ఏం చేస్తాడు? ప్రశాంతంగా, నిమ్మలంగా, సస్యశ్యామలంగా వాడు నిద్రపోవడం ప్రారంభిస్తాడండి. ఈరోజున ఎంతోమందికి నిద్ర లేకుండా బాధపడుతున్నారు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమందిని అడిగి చూస్తే, ఉదయం దాకా మేల్కొని ఏమున్నానయ్యా, ఉదయాన్నే నిద్ర పట్టిందే, తెల్లవారు చూడగా అప్పుడు వచ్చిందంట నిద్ర. ఇంకెప్పుడు పని చేస్తున్నది, ఇంకెప్పుడు లేచేది? అయితే దేవుడు అంటారు, ఇలాంటి బలహీనతలు నీకు ఉండకుండా ప్రతి బెదిరింపును తొలగించి ప్రశాంతమైన నిద్రను ప్రభు నీకు కలగ చేయను గాక. మరొక మాట చెప్పమంటారా? ఎందుకు?
నాకు మునిగిన సలహా ఉంది. ఇంకొక మాటలు చెప్దాం. బెదిరింపు లేకుండా ఆయన రాకడ వరకు ఆయన ఎంత ఉండేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. 4వ మాట ఏంటో తెలుసా? బెదిరింపు లేకుండా, బెదిరింపు కలగకుండా ఆయన రాకడ వరకు ఆయన ఎంతే ఉండేటట్లుగా చేయబోతున్నాడు. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యం. అన్ని 2 చూడండి. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చివరి మాట తీసారా? మిమ్మల్ని వేడుకొలుచు ఉన్నాను. చాలండి. బెదరకుండా ప్రభు యొక్క రాకడ వరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు మనం ఎలా ఉండాలో తెలుసా? ఆయన ఎదుట కూడుకునే వారిగా ఉండాలి. ఆమె బెదిరిపోవద్దు. బెదిరిపోవద్దాక నిన్ను కూడా ఆప్యాస్తా నన్ను కానీ పిలిచినావు అనుకో మందిరానికి, బెదిరిపోవద్దు. దేవుడు ఏమంటారో తెలుసా? వారి బెదిరింపులన్నీ తొలగించి ఆయన రాకడ వరకు ఆయన యొద్ద నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆమె కొంతమంది కుటుంబాల్లో భర్త మారకపోతే, మామయ్య మారకపోతాడో, లేకపోతే ఇతరులు మారకపోతే ఏమవుతుంది ఆ పరిస్థితి? నన్ను పిలిచావనుకో నిన్ను కూడా ఆపేస్తాను. కాబట్టి నీ పని నీది, నా పని నాది. దేవుడు అంటారు, 6 బెదిరింపులకు భయపడబాక. ఒకడేంది నిన్న ఆపేది, ఆడి బెదిరింపులకు భయపడద్దు. దేవుని రాకడ వంత వరకు ఈ ఇమ్మానుయేలు ప్రార్థనా మందిలో నా ప్రభు నిన్ను స్థిరపరచునుగాక, నా ప్రభు ఎదుట నువ్వు నిలబడేటట్లుగా ప్రభు చేయునుగాక. బెదిరింపులు ఎంతవరకు బెదిరిస్తారండి? ఆపేస్తా మందిరానికి, వదిలేయ్యా నీకు అన్నం వండి పెడతానా. బెదిరింపులకు భయపడద్దు. దేవుని రాకడ వరకు నువ్వు ఇమ్మానుయేలు ప్రార్థనా మందిలో, దేవుడు మనకు అనుగ్రహించిన సంఘంలో, ప్రభు మనకు అనుగ్రహించిన ఏమంటే సహవాసంలో మనం స్థిరంగా ఉండేటట్లుగా ప్రభు మనం చేస్తాడు. ఆమె ఎవరు బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన రాకడ వరకు, ఆయన వచ్చేంత వరకు ఏమండి రాబోతున్నాయి రోజులు తారుమారుగా మార్చబడిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు, క్రైస్తవ్యాన్ని కూల్చివేయాలని, సంఘాలని పాడు చేయాలని, క్రైస్తవుల్ని చల్లాచెదురుగా చేయాలని, భూమి మీదే లేకుండా వారిని బెదిరించి నాశనం చేసి మటుమాని చేయాలంటే చేసినప్పుడు ఏం చేయాలా? సింహం వంటి ధైర్యం కలిగిన వాడిగా నిలబడాలి. వస్తారా చెయ్యి వాడు భయపడిపోవాలి. ఏంద్రీడా ఈ మనిషి ఎంత చెయ్యి అంటుంది, ఆడ మనిషి నిలబడి నా ముందు ఇంత పెద్ద మగవాడు, నువ్వు ముందు అడిగి వేస్తూ ఉన్న కొలది వెనకాలన్న బెదిరిస్తున్న వాడు వెనక అడుగు వేసేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆమె అంతే కదా. సార్ తిడుతున్నాడు, వాళ్ళు తిడుతున్నారు అని బెదిరిపోయావనుకో, నువ్వు బెదిరిపోయి అంతవరకు నేను బెదిరిస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడు ధైర్యంగా నిలబడతావో నీ ముందు ఒక్కడ కూడా అడుగు వేయకుండా పారిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమె మన బైబిల్లో చూడగలిగితే యోధాను మనం పరిశీలించగలిగితే, ఇస్కరియోతు యోధా దేవుని ఎదుట నిలబడలేక పారిపోయాడు. దేవుని ఎదుట నిలబడలేక పారిపోయాడు. ఎందుకయ్యా అంటే దేవుని అప్పగించాలని డబ్బు తీసుకున్నాడు, దేవుని అమ్మించాడు, అప్పగించేసిన తర్వాత తన తప్పును తాను తెలుసుకుని వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నేను నిర్దోషిని అప్పగించానయ్యా, నా పాపాన్ని నేను తెలుసుకున్నాను, నా దోషాన్ని నేను తెలుసుకున్నాను కనుక ఆ నిర్దోషిని విడిచిపెట్టయ్యా అంటే, రేయ్ నిన్ను కూడా సిలువ చేస్తాం, మర్యాదగా మూసుకొని పో, ఇవన్నీ మా దగ్గర పడవ కాతలో అని చెప్పి ఆ బెదిరింపులకు భయపడిపోయాడండి. వాస్తవంగా ఇస్కరియోతు యోధా దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటే, ప్రభు వాళ్ళు ఎలా బెదిరిస్తున్నారయ్యా, నేను తప్పు చేశాను ప్రభు, దయతో నన్ను క్షమించి ప్రభు అని ఉంటే తన జీవితం వేరుగా ఉండే. అయితే మనుషులు బెదిరింపుకు భయపడిపోయి ఏమైపోయాడు తెలుసండి? పారిపోయి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. పారిపోయాడు. దేవుని దగ్గర నిలబడలేదు, దేవుని సంఘంలో నిలబడలేదండి. ఈ రోజున అనేక మంది మీ మీదకు లేస్తారు. వాక్యం అదే అంటుంది, నా రాకడకు ముందు జనుల మీదకు జనులు లేస్తారు, యుద్ధాలు జరుగుతాయి, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని పాడు చేయాలని లేస్తారు మనుషులు. అయితే వాళ్ళకి భయపడదు. దేశంలో ఏమండి, రాష్ట్రంలో, ప్రపంచంలో ఎన్ని తారుమారు చేసినా సరే, ఏది నన్ను బెదిరించడానికి వచ్చినా నా దేవుని యొద్ద నుంచి ఏది నన్ను తొలగించదు అనేటట్లుగా మారాలి. ఆ బెదిరింపులకు భయపడిపోయాడు. ఏమైపోయాడు ఇస్కరియోతు యోధా? ప్రాణాన్ని
సింహాసనాన్ని విడిచిపెట్టి దేవునికే దూరం అయిపోయి ఆ సింహాసనానికి దూరం అయిపోలేదంటారా? దేవుని ప్రియులారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని బెదిరించే వాళ్ళు దేవుని ఎదుట మిమ్మల్ని లేకుండా చేయాలని రాబోతూ ఉన్నారు. వాళ్ళు ఎదుట ధైర్యంగా మీరు నిలబడాలి. ఆమేన్. నిలబడాలండి. ఎవరు ఏమొచ్చినా మనల్ని ఏం చేయలేరు. చేస్తారా? అది బెదిరింపులకు భయపడకూడదు, మనం వరిగిపోకూడదు, కాబట్టి దిగజారిపోకూడదు. అందుకనే దావీదు చూసినప్పుడు వాళ్ళు అంటారు, సింహపు వంటి గుండె కలిగిన వారంటే వాళ్ళు. కాబట్టి దేవుని ఎదుట మనం నిలబడాలి. దేవుని రాకడ పర్యంతం వరకు మనం ఉండాలి. అంటే ఎవరు బెదిరింపులకు మనం భయపడకూడదు, ఆ బెదిరింపులకు లోబడిపోకూడదు. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు కదా, యేసుప్రభు నమ్ముకున్నావు, పో. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? పో, నీ పేరు తీసేసినావు రేషన్ కార్డులో. ఇంకా రేపు నుంచి బియ్యం వేయం, రేపు నుంచి బియ్యం వేయం, పింఛనీయము, రేపు నుంచి అమ్మా పింఛనీయము, బియ్యం వేయము, మీకు ఉన్నాడు అన్నీ తీసేస్తాం. ఆడన్నాం, అయ్యా నీకు అన్నం పెడతానయ్యా, మేము వేసుకుని నమ్మకలేదయ్యా అని బాగుంది. తీసుకోబో, నీకు పింఛన్ ఆపరాలు నీకే ఇస్తాను పోరా మనం. ఆమేన్. నీ పింఛన్ నీకే ఇస్తాం, నీ రేషన్ నీకే ఇస్తాం, నీకు ఎంత కావాలో చెప్పు, అంత ఇచ్చాడు మా దేవుడు మాకు. నీ బెదిరింపులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మా దేవుడు మాకేమి ఇచ్చాడో తెలుసా? సింహపు కొండని ప్రభు కలగజేశాడు. వాళ్ళు బెదిరింపులకు భయపడిపోకూడదండి. అర్థమవుతుందండి? ఈ రోజున ఎన్నో విభాగాలు, ఎన్నో అలజడులు రేస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. ఆ బెదిరింపులకు భయపడద్దండి. యేసు ప్రభు నమ్ముకున్నావు లేదయా, కానీ నీకు అన్నం పెడతానా? నేను ఎప్పుడు యేసు ప్రభు నమ్ముకునిందా? ఆ మధ్యలో వాళ్ళు ఏదో పిలిచినారో, వాళ్ళు ఏదో పోదొక్కలేక యేసు లేదు. నువ్వు యేసు ప్రభుతో చాలాసార్లు దొరుకుతుంటే నా కళ్ళారా చూసేది. ఎవరన్నా చిన్న పాప అండి, ఒక చిన్న బిడ్డ బెదిరిస్తేనే భయపడిపోయి యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నాడండి. చిన్న బిడ్డ నీ దగ్గర కూడా వస్తుంటారు అప్పుడప్పుడు ఎవరో ఒకరు, మీరు క్రైస్తవులు కదా, మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తాం. రా రా, ధైర్యం ఉంటే చెయ్యి, ఏం చేస్తాడో తర్వాత తెలుస్తుంది. ఆమేన్. మన దేవుడు ఏదో ఊరికినే ఉండే దేవుడు కాదు. ఏమండి, అర్థమవుతుందా? దేనికి బెదిరిపోవద్దు. ఆయన రాకడ పర్యాంత వరకు దేవుడు నేను నిలబెట్టడం ప్రారంభిస్తాను. ఎందుకని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాకు బయలుపరిచిన మాటలు. కాబట్టి ఎవరి బెదిరింపులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవడు మనల్ని ఏం చేయలేడు. దేవుని రాకడ వరకు నిలబెడతాడండి. అయ్యగారు అందరికీ భయపడిపోయాడు. 3 సార్లు మొగ్గాడండి. దేవుడు ఎవరో తెలియదు అన్నాడండి. దేవుడు ఎవరో అని చెప్పి ఆ బెదిరింపులకు దేవుని ఎదుట నిలబడలేకపోయాడు. ఆ తరువాత ఆ సువార్త పత్రికలు అయిపోయిన తర్వాత యోహాను అపోస్తలుల కార్యములు ప్రారంభంలో మనం చదువుకోగలుగుతాం. ఎప్పుడైతే పేతురు గారు దేవుని ఆత్మశక్తితో నింపబడ్డాడో అనేక మంది ఎదుట నా దేవుడే, యేసు ప్రభువు వారే నా దేవుడని ప్రకటించేటట్లుగా దేవుడు కృపతో నింపాడు. ఆమేన్. దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నింపబడ్డాడో, దేవుని యొక్క ధైర్యంతో నింపబడినప్పుడు ఏమయ్యాడో తెలుసా అండి? ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా నేను యేసు ప్రభుని ప్రకటిస్తున్నాను, నేను యేసు ప్రభుని ప్రకటిస్తున్నాను. ఆ తర్వాత చూడండి, ఏమండి, శిష్యులందరూ ఎంతగా హింసించారు, ఎంతమంది బెదిరించారు, ఎంతమంది నాశనం చేయాలని, ఎంతోమంది పాడు చేయాలని, క్రైస్తవ్యమే లేకుండా ఆది సంఘంలో ఎన్ని జరిగాయి మనం చూసాం. అయితే వాళ్ళందరూ బెదిరిపోయి వెళ్ళిపోయారా? ఒకవేళ పేతురు గారు ఆ బెదిరింపులకు వెళ్ళిపోయింటే 3000 మంది రక్షించబడి ఉండేవాళ్ళ, 5000 మంది రక్షించబడే వాళ్ళ, చనిపోయిన వాళ్ళు లేచి ఉండేవాళ్ళ, కొన్ని వాళ్ళు నడిచే వాళ్ళ. అయితే ఆ బెదిరింపులకు లోబడక దేవుని ఆత్మతో నింపబడి దేవుని యొక్క ధైర్యాన్ని, సింహం వంటి ధైర్యాన్ని కలిగిన వాడుగా నిలబడ్డాడు కనుక ఏమండి, దేనికి బెదిరిపోక ప్రశాంతంగా దేవుని రాకడ పర్యాంతం వరకు నిలబడ్డాడు. కాబట్టి దేవుడు అంటారు కదా, మీరు బెదిరిపోవద్దు. ఇంకా మీదట అవి భయములన్నిటిని తొలగించి బెదరకుండా, మిమ్మల్ని చెదిరిపోలేకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను. కాబట్టి ఆయన బెదిరిపోలేక చేసే కార్యాలు ఏంటో చక్కగా చెప్పండి. నాకు చెప్పానుగా, బెదిరిపోకుండా నెమ్మదిని కలుగజేస్తాడు, యుద్ధం చేసి రక్షిస్తాడు, మంచి నిద్రను ప్రభు కలుగజేస్తాడు. 4వదిగా ఆయన రాకడ వరకు ఆయన ఎంతో ఉండేటట్లుగా, ఆయన సంఘంలో నిలబడేటట్లుగా ప్రభు మనందరినీ స్థిరపరిచి బెదిరింపులన్నిటినీ తొలగించి సింహము బట్టి ధైర్యాన్ని ఒక్కొక్కరికి నా ప్రభు కలుగచేయునుగాక. ఒక్కొక్కరి కుటుంబాల్లో సింహపు ధైర్యాన్ని ఇచ్చునుగాక. బెదిరింపులు తొలగిపోవునుగాక, బెదిరింపులు తొలగించునుగాక. ఈ దేవుని మాటలు మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి నీరు కట్టి ఫలింపు చేయునుగాక. ఆమేన్.